Hi friends, welcome to another video. This is Shiva. You are watching Shiva Tech Tips. సో ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే, ఈ మధ్య చూస్తే ఎక్కువ అందరూ జియో సిమ్స్ వాడుతున్నారు ఫ్రెండ్స్. సో అలాగే జియో సిమ్ సిగ్నల్ అనేది తక్కువ వస్తుంది, నెట్ అనేది చాలా స్లో అవుతుంది. సో కొద్దిమందికి నో ఇంటర్నెట్ అని కూడా చూపిస్తుంది మొబైల్లో. సో ఇవాళ అన్నిటికీ మీకు ఆన్సర్ ఈ వీడియోలో నేను చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మీరు దీనికోసం అని ఒకటి ఏపీఎన్ సెట్టింగ్స్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. సో అది చేసుకుంటే మీకు పక్కా స్పీడ్ అవుతుంది నెట్వర్కింగ్ అనేది. సో ఫ్రెండ్స్, అది ఎలా చేయాలంటే నేను ఇప్పుడు మీకు చూస్తాను, అందుకని మీరు వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో అంటే మనం ఇప్పుడు కొత్త ఏపీఎన్ని స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్, అప్పుడు మనకి ఇంటర్నెట్ అనేది స్పీడ్ అవుతుంది. సో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. సెట్టింగ్స్లోకి వెళ్ళిన వెంటనే ఇక్కడ చూడండి, సిమ్ కార్డ్స్ ఆర్ మొబైల్ నెట్వర్క్స్ అని ఉంటుంది. అంటే ఒక్కొక్క మొబైల్లో సిమ్ కార్డ్స్ అని ఉంటుంది, ఒక్కొక్క మొబైల్లో మొబైల్ నెట్వర్క్స్ అని, ఇట్లా ఒక్కొక్క మొబైల్లో ఒక్కొక్కటి ఉంటుంది ఫ్రెండ్స్. అది మీరు క్లారిటీగా చెక్ చేసుకోండి మీరు మొబైల్లో. సో దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో దాని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. సో పైన చూడండి, నా మొబైల్లో జియో సిమ్ ఒకటి ఉంది, ఎయిర్టెల్ సిమ్ ఒకటి ఉంది. సో నేను జియో కాబట్టి నాకు స్పీడ్ రావాల్సింది, నేను జియో మీద క్లిక్ చేస్తున్నా ఫ్రెండ్స్. సో జియో మీద క్లిక్ చేసిన వెంటనే ఇలా పడుతుంది. సో నేను ఏపీ అని అన్నాగా ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, లాస్ట్ నుంచి థర్డ్ వన్ యాక్సెస్ పాయింట్ నేమ్స్ అని. యాక్సెస్ పాయింట్ నేమ్స్ అంటే ఏపీఎన్ అని అర్థం ఫ్రెండ్స్. సో దాని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా ఉంటుంది, ఇంటర్నెట్ అని. సో కింద చూడండి ఫ్రెండ్స్, మీకు రీసెట్ అండ్ న్యూ ఏపీఎన్ అని ఉంది. సో మనం ఇప్పుడు న్యూ ఏపీఎన్ని స్టార్ట్ చేయాలి. సో దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ చూడండి, నేమ్ అని ఉంది. సో దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు జియో స్పేస్ నెట్ అని టైప్ చేసి ఓకే చేయండి ఫ్రెండ్స్. సో అలాగే దాని కింద చూడండి ఏపీఎన్, దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ కూడా మీరు క్లారిటీగా ఇక్కడ మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఇవ్వండి ఫ్రెండ్స్, జియో స్పేస్ నెట్ ఓకే చేయండి ఫ్రెండ్స్. సో దాని కింద ప్రాక్సీ అనే దాన్ని వదిలేయండి ఫ్రెండ్స్. సో దాని కింద పోర్ట్ అనేది కూడా వదిలేయండి. యూజర్ నేమ్, పాస్వర్డ్, సర్వర్ ఇవన్నీ అవసరం లేదు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఎంసీసీ అని ఉంది చూడండి ఫ్రెండ్స్. సో దాని మీద క్లిక్ చేస్తే అది 405 ఉంటుంది, మీరు 404 పెట్టుకోండి ఫ్రెండ్స్. పెట్టుకొని ఓకే చేయండి. సో అలాగే దాని కింద చూడండి ఫ్రెండ్స్, ఎంఎన్సీ అని ఉంది. దాని మీద క్లిక్ చేసి దాన్ని పూర్తిగా డిలీట్ చేసి అది 10 మీద పెట్టుకోండి. సో ఓకే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో అథెంటికేషన్ టైప్ అనేది మీరు నాన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్, నాన్లో. సో నెక్స్ట్ వన్ చూడండి ఫ్రెండ్స్, ఏపీఎన్ ప్రోటోకాల్ అని ఉంది. సో దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మీ ఏరియాని బట్టి మీ ఏరియాలో ఎక్కువ IPv4 వస్తుందా, IPv6 వస్తుందా, అది మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. చెక్ చేసుకోండి. IPv4 ఎక్కువ వస్తే IPv4 పెట్టుకోవాలి సిగ్నల్. ఒకవేళ IPv6 వస్తే IPv6 పెట్టుకోండి, లేదంటే IPv4 IPv6 పెట్టండి. రెండు ఆటోమేటిక్గా స్విచ్ అవుతుంటాయి. సో అందుకని అందరూ IPv4 అండ్ IPv6 పెట్టుకోండి. ఒకవేళ మీ ఏరియాలో IPv6 వస్తే IPv6 పెట్టుకోండి, IPv4 వస్తే అది పెట్టుకోండి. సో లాస్ట్ వన్ చూడండి, బిఆర్ఆర్. దాని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా కొన్ని వస్తుంటాయి ఫ్రెండ్స్. సో ఇవి ఓల్డ్ మొబైల్స్కి కొన్నిటికి ఇలా రావు ఫ్రెండ్స్ ఇవన్నీ. సో ఇప్పుడు న్యూ మొబైల్స్ అన్నిటికీ ఇవన్నీ వస్తుంటాయి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మీరు ఇవన్నిటిని ఎనేబుల్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇవన్నీ ఎనేబుల్ చేసి ఓకే చేయాలి. అవన్నీ దేంట్లో ఉంటాయి, బిఆర్ఆర్ అంటే లాస్ట్ నుంచి థర్డ్ వన్ దాంట్లో ఉంటాయి. సో ఇవన్నీ చేశాక జాగ్రత్తగా ఫిల్ చేశాక కింద మోర్ అని ఉంటుంది ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేసిన వెంటనే సేవ్ అనే దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇలా ఓపెన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీ నెట్ అనేది స్పీడ్గా వస్తుంది. ఒకవేళ ఈ సెట్టింగ్స్ మాకు అవసరం లేదు, చేసుకున్న తర్వాత మళ్ళీ వద్దు, మాకు ఇంతకుముందు పాత సిగ్నలే మంచిగా వస్తుంది అనుకుంటే ఇక్కడ కింద చూడండి ఫ్రెండ్స్, న్యూ ఏపీఎన్ పక్కనే రీసెట్ అని ఉంది. దాని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు మీ ఇంతకుముందు ఏ ఏపీఎన్ ఉందో అది నడుస్తుంది ఫ్రెండ్స్. అంటే ఒకవేళ మీరు ఈ సెట్టింగ్స్ చేసుకున్న తర్వాత మీకు ఇది నచ్చకపోతే
మాకు పాతదే కావాలంటే రీసెట్ చేసుకోండి, మీకు మళ్ళీ పాత దాంట్లోకి కన్వర్ట్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్, ఇలా చేయండి. మీ జియో సిమ్ అనేది పక్కాగా స్పీడ్గా సిగ్నల్ వస్తుంది ఫ్రెండ్స్. అయితే మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ట్యాప్ అండ్ బెల్ ఐకాన్. You don't miss any notification from my channel. So thanks for watching.